గత 4 ఏళ్లుగా చెయ్యని తప్పులకు తన కుటుంబం మానసిక వేదన అనుభవించిందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. దేవుడి దయతో తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టేసిందన్నారు. 2 నెలల్లో తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త పార్టీ స్థాపనకు సిద్ధంగా ఉన్నామన్నారు. కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రజలకు సేవ చేసే పార్టీ తీసుకొస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పాత్రలో విఫలమయ్యాయన్నారు. కొత్త పార్టీ నినాదం తెలంగాణ ఫస్ట్, మైక్రో లెవెల్లో ప్రజల సమస్య పరిష్కారమే తమ లక్ష్యమన్నారు. ఆంధ్ర ప్రజలపై ద్వేషం లేదన్న కవిత, రాజకీయ ఆధిపత్యాన్నే వ్యతిరేకించామన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి సంపూర్ణంగా కొట్టుడు వేయబడ్డది. కాబట్టి స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లిస్తామనేటటువంటి మొక్కు ఉంది. కాబట్టి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇవాళ తిరుమలకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మంచి జరుగుతుంది. మొన్న కూడా నేను జైలు నుండి విడుదలయ్యాక 3 నెలల కింద వచ్చి వెళ్ళాను. స్వామివారి దర్శన భాగ్యంతో సంపూర్ణంగా కేసే పోయింది. మరి ఇప్పుడు స్వామివారికి మొక్కు చెల్లించుకొని నెక్స్ట్ 2 నెలల లోపలే మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి సంస్థ ఒక నూతన పార్టీ పెట్టబోతా ఉన్నది. కాబట్టి ఆ పార్టీ కూడా వెంకటేశ్వర స్వామి దయతోని అత్యద్భుతంగా కొనసాగుతుందని, తెలంగాణ ప్రజల సేవలో మేము ముందుంటామని, ఎటువంటి భేషజాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా, ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సేవ చేసేటటువంటి ఒక మంచి పార్టీని తెలంగాణ ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో కూడా స్వామివారికి మొక్కుకుంటాము. పార్టీ పెట్టిన తర్వాత, మరిన్ని నూతన కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి మళ్ళీ వస్తూ ఉంటాం.